హలో పిల్లలు, ఈరోజు మనము కొన్ని ఆటల గురించి నేర్చుకుందాము. మీరు ఎప్పుడైనా మీ నాన్నను తన యొక్క బాల్యం గురించి అడిగారా? అలా అడిగినప్పుడు తను చెప్పవచ్చు, అవి జీవితంలో చాలా అందమైన రోజులని, ఆ రోజులు తిరిగి వస్తే చాలా బాగుంటుందని అనిపిస్తుంది. అప్పుడు మీ నాన్న మీకు తన తీయనైన జ్ఞాపకాలను, తన స్నేహితులతో గడిపిన జ్ఞాపకాలను మీకు చెప్పవచ్చు. మీకు తెలుసా, చాలామంది పెద్దవాళ్ళు మళ్ళీ ఒకసారి కొన్ని రోజులు బాల్యంలోకి వెళ్ళాలని అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే బాల్యంలో మనకు చాలామంది స్నేహితులు ఉంటారు. వాళ్లతో మనం ఎంచక్కా ఆనందిస్తూ ఎన్నో రకాలైన ఆటలు ఆడుతూ ఉంటాము. ఉదాహరణకు క్రికెట్, ఫుట్బాల్ మరియు దాగుడుమూతలు మొదలైనవి. బాల్యం మన జీవితంలో చాలా అందమైన సమయము. చాలామంది పిల్లలు ఆట స్థలంలో ఆడడానికి ఇష్టపడతారు. ఎందుకంటే అలా బయట ఆడేటప్పుడు వాళ్ళు ఆడడమే కాకుండా చాలామంది స్నేహితులను కూడా పొందుతారు కదా పిల్లలు. అయితే ఉదాహరణకు క్రికెట్, ఫుట్బాల్, హాకీ, కబడ్డీ ఇవన్నీ మనము ఇంటి బయట ఆడే ఆటలు. అందుకే మనం వీటిని ఏమంటాము? ఇంటి బయట ఆడే ఆటలను మనము బహిరంగ ఆటలు అని అంటాము. ఇవన్నీ ఇంటి బయట మనం ఎందుకు ఆడతామంటే వీటికి చాలా స్థలము కావాలి. దయచేసి మీరంతా ఈ ఆటలను ఇంటి లోపల ఆడకూడదు. అలా ఆడటం వల్ల మీరు క్రికెట్ బాల్తో కానీ లేదా ఫుట్బాల్తో ఇంట్లో ఉన్న వస్తువులను విరిచివేయవచ్చు, లేదా మీ ఇంట్లో ఎవరికైనా హాని జరగవచ్చు. అప్పుడు మీ అమ్మ మీపై చాలా కోపాన్ని చూపిస్తుంది. ఈ బహిరంగ ఆటలను మనము ఆంగ్లంలో అవుట్డోర్ గేమ్స్ అని అంటాము. అయితే ఉదాహరణకు ఈ అవుట్డోర్ గేమ్స్ ఉన్నాయే, క్రికెట్, ఫుట్బాల్, హాప్స్కాచ్ ఇలాంటి ఆటలలో పిల్లలు ఎగరడాలు మరియు పరిగెత్తడాలు చేస్తారు. దానివల్ల పిల్లలందరికీ వ్యాయామం చేసినట్టుగా ఉంటుంది. దానివల్ల ఆరోగ్యం బాగా ఉంటుంది. ఇంతేకాకుండా పిల్లలు బయటికి వెళ్ళి ఆడడం వల్ల వాళ్ళు తాజాగా ఉండే గాలిని పీల్చగలరు. ఇలా బయటికి వెళ్ళి ఆడినప్పుడు మనకు కొత్త కొత్త స్నేహితులు అవుతారు. వాళ్ళందరితో ఆడడం మనకు ఒక తీపి గుర్తుగా మిగిలిపోతుంది. అయితే ఈ క్రికెట్, ఫుట్బాల్ ఉన్నాయే, ఇవి ఆడడానికి మనకు 22 మంది పిల్లలు ఒకేసారి కావాలి. ఈ 22 మంది పిల్లలు 2 జట్లుగా మారి ఒక్కో జట్టులో 11 మంది పిల్లలు ఉంటారు. దానివల్ల మీరు ఒక్క రోజులో 10 లేదా అంతకన్నా ఎక్కువ మంది స్నేహితులను చేసుకుంటారు కదా. కాని కొన్నిసార్లు మీరు బయటికి వెళ్ళి ఆడుకోలేరు. ఎందుకంటే ఒక్కోసారి బయట బాగా ఎండగా ఉండవచ్చు, లేదా వర్షం పడవచ్చు. అలాంటి సమయంలో మీరు బయటికి వెళ్ళి ఆడితే మీకు వ్యాధులు రావచ్చు. అందుకే ఇలాంటి సమయాల్లో పిల్లలందరూ ఇంట్లోనే కూర్చొని ఆటలాడతారు. ఉదాహరణకు చెస్, స్నేక్ అండ్ లేడర్, క్యారమ్స్ ఇలాంటివన్నీ ఇంట్లో కూర్చొని ఆడుతారు. ఈ ఆటలు ఆడడానికి మనకు చాలా తక్కువ మంది పిల్లలు కావాలి. ఉదాహరణకు క్యారమ్ మరియు స్నేక్ అండ్ ల్యాడర్లో కేవలము 4 పిల్లలుంటే చాలు, మరియు చెస్లో 2 ఉంటే చాలు. ఇలా ఇంట్లో కూర్చొని ఆడే ఆటలను మనము ఇండోర్ గేమ్స్ అని అంటాము. మీరు ఎప్పుడైతే ఈ ఆటలన్నిటినీ సరదాగా ఆడుతూ ఉంటారో అప్పుడు మీరేం చేయాలంటే మీరు
మీకు అయినంత మంచిగా ఆడాలి మరియు మీ యొక్క ప్రత్యర్థిని గౌరవించాలి. ఒకరితో ఒకరు తగాదాలకు దిగకూడదు. అప్పుడే మీకు చాలామంది స్నేహితులవుతారు. మీరు సాధారణంగా వినే ఉంటారు, ఇండియా మరియు వేరే దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్ ఉంది అని. ఉదాహరణకు శ్రీలంక. ఇలాంటి ఆటలలో మనకు వేరే వేరే దేశాల నుండి ఆడేవారు వస్తూ ఉంటారు. దానివల్ల వాళ్ళు కూడా మనకు స్నేహితులు అవుతారు. రెండు దేశాల వాళ్ళు స్నేహితులుగా మారినప్పుడు ఆ దేశాలు కూడా ఒకదానికి ఒకటి స్నేహితులుగా మారుతాయి. అందుకే చాలాసార్లు కొన్ని దేశాలు కలిసి కొన్ని క్రీడా మహోత్సవాలను చేస్తాయి. ఉదాహరణకు మన ఒలింపిక్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్ ఇలాంటి వాటిలో అన్ని దేశాల వాళ్ళు ఆటలలో పాల్గొంటారు. ఇలా వేరే వేరే దేశాల మధ్యన ఆటలు జరిగినప్పుడు మనం వాటిని ఆ ఆడేవారిని మనము టీవీలో చూస్తాము. వాళ్ళు వారి యొక్క ప్రతిభను ప్రదర్శించే అవకాశం వాళ్లకు దొరుకుతుంది. దానివల్ల వాళ్ళు బాగా ప్రఖ్యాతి చెందుతారు. ఉదాహరణకు ఎంఎస్ ధోని, వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్ వీళ్ళందరూ చాలా పెద్ద క్రికెట్ వ్యక్తులు. సర్దార్ సింగ్, సందీప్ సింగ్ మరియు భారత్ ఛత్రి వీళ్ళందరూ చాలా పెద్ద హాకీ ఆటగాళ్లు. దాదాపు మనలో అందరికీ తెలిసే ఉంటుంది, చెస్ ఛాంపియన్ ఎవరు? విశ్వనాథ్ ఆనంద్. కొన్నిసార్లు మనకు ఇలాంటి ఆటలలో మెడల్స్ కూడా దొరుకుతాయి. ఉదాహరణకు ఒలింపిక్ గేమ్స్ మరియు కామన్వెల్త్ గేమ్స్లో ఎవరైతే మొదటి స్థానము, రెండవ స్థానము లేదా మూడో స్థానంలో ఉంటే వాళ్లకు మెడల్స్ దొరుకుతాయి. మనకు అనగా భారతదేశానికి 2012వ సంవత్సరంలో లండన్లో జరిగిన ఒలింపిక్ గేమ్స్లో 6 మెడల్స్ దొరికాయి. విజయ్ కుమార్, సుశీల్ కుమార్, సైనా నెహ్వాల్, మేరీ కామ్ వీరందరికీ ఆ ఆటలలో మెడల్స్ దొరికాయి. ఈ అందరూ ఆటగాళ్లు మన దేశం యొక్క గౌరవము. అందుకే మీరు ఆటలను ఆడండి. మీ యొక్క ప్రతిభ ఏంటో అన్వేషించండి మరియు మీ వల్ల దేశము మరియు ప్రజలు గర్వపడేటట్టు చేయండి. ఇప్పటికీ ఇంతే. బాయ్ బాయ్ పిల్లలు.